ఒక సామాన్య జీవనాన్ని ఏ విధంగా కొనసాగించాను, ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా నా జీవన శైలి ఏమాత్రం కూడా మారుతుంది. ఎదిగే కొద్దీ వదుకుండాలి. నాకు మధ్యలో ఒక సాన్నిహిత సంబంధం ఏర్పడాలి. అది కార్యకర్త కావచ్చు, ఒక గ్రామ స్థాయి నాయకుడు కావచ్చు, ఒక కార్పొరేట్ కావచ్చు, ఏ స్థాయి పదమైనప్పటికీ కూడా రాజకీయంగా ఉండవలసింది ఏంటంటే ఒక బాండింగ్ ఎప్పుడైతే కార్యకర్త నాయకుడికి బాండింగ్ ఎప్పుడైతే ఉందో అక్కడ పార్టీ బలంగానే స్టాండర్డ్గానే ఉంటారు. ఈ బాండింగ్ అనేటువంటిది లేకపోయిందా, ఈ బాండింగ్ మీన్స్ నమ్మకం. మేము ఓటేసాము, ఓటేసి గెలిపించాము, మా నాయకుడు ఆ స్థాయికి వెళ్ళాడు, మా కష్టాన్ని చూస్తాడు, మా కష్టాన్ని వింటాడు, ఇంటికి వెళ్తే కనిపిస్తాడు, పక్కనే కూర్చోబెట్టుకొని మాట్లాడతాడు అనేటువంటి నమ్మకం కలిగిస్తే ఆ నాయకుడికి ఎప్పుడు కూడా ఓటమైనటువంటి నాన్న నా తండ్రి రాజకీయంగా గురువు కూడా తనే, వనవాళ్ళు నేర్చుకునేది నేర్పించింది కూడా తనే. 1962లో గ్రామ సర్పంచ్గా ఎన్నికైనారు. అంటే నేటికి 62 సంవత్సరాలు. 26 సంవత్సరాలు సర్పంచ్ అయిన తర్వాత, పూర్తయిన తర్వాత ఎస్సీ రిజర్వేషన్ అయింది మా గ్రామం. 1988లో నేను పాలిటిక్స్లోకి డైరెక్ట్గా అంటే పోటీ చేసే దానిలోకి వచ్చాను. వార్డు మెంబర్గా గెలిచాను. వార్డు మెంబర్గా గెలిచి ఉప సర్పంచ్ చేస్తూ ఇందాక చెప్పినట్టుగా పదవులన్నీ చేసుకుంటూ వచ్చాను. ఈ రోజుకి ఎక్కడ కూడా 36 సంవత్సరాలలో ఎక్కడ కూడా ఓటమి అనేటువంటి మాట పోటీ చేసినటువంటి పదవి ఏదైనప్పటికీ కూడా తెలుగుదేశం ప్రపంచం, తెలుగుదేశం గాలిలో కూడా ఎంపీగా గెలిచాను, జడ్పీటీసీగా గెలిచాను, సర్పంచ్గా గెలిచాను. 2014 ఎన్నికల్లో కూడా మన మైదాన ప్రాంతంలో ఉన్నటువంటి 13 స్థానాల్లో వార్డులో ఒకటే గెలిచింది. వార్డులో ఒకటి. ఈ వార్డులో గెలిచిన తర్వాత కూడా తెలుగుదేశం వల్ల బతికడం వల్ల ఎన్ని రకాల ప్రలోభాలు పెట్టారనంటే మొట్టమొదటిగా 5 నుంచి స్టార్ట్ చేశారు. 5 కోట్ల నుంచి స్టార్ట్ చేశారు. ఎక్కడ దాకా వెళ్ళారని అంటే 30 దాకా తీసుకెళ్ళారు. అమరావతిలో ఒక స్థలం, 1 ఎకరం స్థలం ఇస్తామని చెప్పారు. నువ్వు ఎవరి పేరు చెప్తే రిజిస్ట్రేషన్ చేపిస్తాం. ఈ 30 కూడా నువ్వు ఎక్కడెక్కడ అందించమంటే అందించేస్తాము. అన్నీ అయిన తర్వాత కడుగా వేసుకొని ఒక ప్రెసిడెంట్ పెట్టుకోవచ్చు. అసలు నేను ఎలా కనిపిస్తున్నాను మీకు? నాకు తీర్మానించింది ఎవరు? నేను ప్రజల దగ్గరికి ఏమో పలానా పార్టీ అభ్యర్థిని పంపించింది ఎవరు? నన్ను ఓడించడానికి మీరు ప్రయత్నం చేస్తే నన్ను గెలిపించడానికి జగన్మోహన్ రెడ్డి గారు తన తల్లిని పంపించి ప్రచారం చేశాడు. నన్ను నమ్మి నా ప్రజలు ఓటేసి నన్ను గెలిపించారు. ఏ విధంగా మీ వైపు చూస్తారని మీరు అనుకున్నారు? ఏదైనా మీలాటలో నాకు కూడా ఒక్క నిమిషం, ఏ విధంగా అసలు మీరు నాతో ఈ విధంగా మాట్లాడుతున్నారు? నన్ను ఓడించాలని ప్రయత్నం చేసింది మీరు. గెలిచిన తర్వాత మీకు అవసరం వచ్చింది కదా అని చెప్పి మీరు లాక్కుందామని ప్రయత్నం చేస్తున్నది మీరు. నన్ను నమ్మి ఓటేసినోడికి ఏం సమాధానం చెప్పాలి? నన్ను నమ్మి బీఫారం ఇచ్చి పోటీలో పెట్టిన నాయకుడికి ఏం చెప్పాలి? ఇటువంటి పని చేస్తే నువ్వు ఇచ్చే కోట్లు నా దగ్గర ఉండొచ్చేమో, 30 కోట్లు నా దగ్గర ఉంటాయి. ఇప్పుడు ధైర్యంగా తిరగలుగుతున్నాను. 30 కోట్లు లేవు. వీధిలోకి వెళ్ళా ఒక గుళ్ళో బతుకుతున్నాను.
ఎక్కడ ఆలోచన లేవు, ఎక్కడ కరప్షన్ లేదు. కానీ నీవు ఇచ్చే 30 కోట్లు కానీ నేను తీసుకెళ్ళి ఇంట్లో పెట్టుకుంటే ఫస్ట్ ప్రజలు విశ్వాసఘాతకులు అనేటువంటి మాట మాట్లాడతారు. ఆ తర్వాత డబ్బు ఇంట్లో ఉంటుంది,